అనకాపల్లి ఘటనలో వెలుగులోకి వస్తున్నాయి సంచలన విషయాలు. ప్రేమోన్మాది దాడిలో స్పాట్ లోనే ఆ బాలిక ప్రాణాలు విడిచింది. బాలిక ఇంట్లో నక్కి కత్తితో దాడి చేసి చంపేశాడు నిందితుడు. బాలిక కదలికలను రెక్కీ చేశాడు సురేష్. ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వేధిస్తూ ఉన్నాడు. అయితే తమ బిడ్డను వేధిస్తున్నాడని సురేష్ పై గతంలో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు పెట్టి నిందితుడిని జైలుకు పంపించారు పోలీసులు. బెయిల్ పై బయటకు రాగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు సురేష్. ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. ఎస్పీకి ఫోన్ చేశారు. నిందితుడు సురేష్ కోసం ప్రస్తుతం 4 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతోన్న బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఒక ప్రేమోన్మాది. ఘటనా స్థలంలోనే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన నిందితుడు సురేష్ పారిపోయాడు. రాంబెల్లి మండలం కొప్పుగొండుపాలెంలో ఈ ఘటన జరిగింది. గతంలో ఇదే బాలికను వేధింపుల కేసులో పోక్సో యాక్ట్ పై సురేష్ జైలుకు వెళ్లి వచ్చాడని చెప్తున్నారు బంధువులు. అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన సురేష్ ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా తమ బిడ్డ వెంట పడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బాలిక స్కూల్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే కత్తితో దాడి చేసి హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. తను వచ్చే వరకే తలుపులు వేసి ఉన్నాయని, తాను తలుపులు కొట్టే వరకు తన్ను తోసి పారిపోయాడని బాలిక నానమ్మ చెప్తోంది. ఎప్పుడు తాళాలు ఉంటాయి, మా ఇంటికానించి తాళాలు అట్టుకొని వస్తుంది. తాళాలు అట్టుకొచ్చిన పావు గంటలో తాను అది చేసి ఆ పిల్ల లోనికి వెళ్ళి బట్టలు వేసుకుంటుంది. అంతట్లో నేను వస్తాను. అలాగే అంతగా ముందు వచ్చాను ఈ రోజు అయితేని. ఆ వచ్చి రాబోసేసరికి ఈ తలుపులు ఆ తలుపులు బాధితే ఏ తలుపు కూడా రాలేదు. అదేమే పిల్ల అలాగో చేస్తున్నామని దెబ్బా బాధాను. బాధ కాలుతో తండే నా తలుపు తన్నబోతుకు వచ్చాడు పైకి. వచ్చి నీ దేవుర్రని ఇలా చెయ్యట్టుకుంటే నన్ను అలా తోచేసాడు. ఆ టీవీ వాళ్ళు మాకేం వినపడలేదు. మరి నేను వచ్చేకే జరిగిందో నేను రాకముందే జరిగిందో పాపం పుణ్యం నాకు తెలియదండి. ఏం జరిగిందో ఏం మాయ చేసాడో. తానంగా బట్టలు అక్కడ ఎట్టింది, బాత్రూమ్కి వెళ్ళి తానం చేసి తువ్వాలు కట్టుకొని వచ్చింది. మరి ఎక్కడ అంకేసాడు తలుపులు అయిపోతుంది. ఇది నేను ఇంటి తలుపులు మూసేసి బాలిక నోట్లో గుడ్డలు కుక్కి హత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలుసుకుందాం. మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, బాలికను ప్రేమోన్మాది హత్య చేసిన ఘటనలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. ఇప్పటికే 4 బృందాలు దీనిపై అదే పనిగా ఉన్నాయి. ఒకవైపు నిందితుడు స్వస్థలమైన అనకాపల్లి జిల్లా కసింకోటకు ఒక బృందం ఉంది. మరోవైపు 3 వేర్వేరు చోట్లకి నిందితుడు కదలికలను గుర్తించేందుకు ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్తో గాలిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో హోంమంత్రి ప్రత్యేకంగా అనిత స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి సమగ్ర విచారణ కలిగించారు. అయితే గత కొంతకాలంగా ఈ బాలికను నిందితుడు సురేష్ వేధిస్తూనే ఉన్నాడు. ప్రేమ పేరుతో వేధిస్తూ వెంటపడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 11వ తేదీన రాంబెల్లి పోలీస్ స్టేషన్లోనే ఒక కేసు కూడా నమోదైంది. బాధిత బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 506 ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడు సురేష్ను జైలు కూడా పంపాడు. అయితే గత కొన్ని రోజుల క్రితం కండిషన్తో కూడిన బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు పక్క స్కెచ్ ప్రకారమే బాలికను అనుకరించి ఆపై ఆమెను హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిన్న స్కూల్ నుంచి వచ్చిన బాలిక ఒకసారిగా ఇంటికి నానమ్మ దగ్గర ఉన్న ఇంటి తాళాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేందుకు లోపలికి వెళ్ళింది. అయితే ఇదే విషయాన్ని గమనిస్తూ వచ్చిన నిందితుడు ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి లోపల నుంచి తలుపులు వేసుకొని ఆ బాలికపై ఒక్కసారిగా విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. ఆ ఘటనా స్థలంలోనే ఆమె కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయింది. అయితే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇప్పటికే ఆ స్పాట్లో సీనియర్ ఆఫీసులో ఒక స్టేషనరీ బ్లేడ్తో పాటు ఒక కొబ్బరికాయలకి ఉల్చే ఒక కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మాతృకి తరలించారు. ప్రస్తుతం ఆ మృతదేహం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో పోస్టుమార్టం కోసం సిద్ధంగా ఉంది. అయితే మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే తల్లిదండ్రులు కూడా బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత సురేష్ను కనిపిస్తున్న నేపథ్యంలో భయపడి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు ఇదే విషయాన్ని బాలిక తల్లిదండ్రులు. అయినప్పటికీ పోలీసులు దీంట్లో కాస్త నెగ్లెక్ట్గా వ్యవహరించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్ళి మళ్ళీ బెయిల్పై వచ్చిన నిందితుడు మళ్ళీ భయపడుతూ ఉన్నాడు. అతని వల్ల ప్రమాదం పొంచి ఉంది, అవకాశం ఉంది అని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కాస్త నెగ్లెక్ట్గా వ్యవహరించడం వల్లే ఇది మరోసారి హత్య జరిగింది, ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది అనేది తల్లిదండ్రుల ఆరోపణ. అయితే వెంటనే ఆ నిందితుడిని తమకు అప్పగించాలి, ఈ కేసులో తమకు అప్పగించిన తర్వాత అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు. అక్కడ గ్రామంలో విషద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఈ కేసుకు సాధ్యమైన త్వరగా దర్యాప్తు చేసి నిందితుడిని వెంటనే పట్టుకొని అతన్ని జైలుకు పంపేందుకు పోలీసులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు. అదే పనిగా 4 బృందాలు పనిచేస్తున్నాయి. రైట్ ఖాజా.